లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. ఈనాడు ఆదివారం 10 నవంబర్ 2024 సంచిక నుండి కథ భువన విజయం. రచన వాణిశ్రీ గారు. భువన, ఈవినింగు ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తావు? వచ్చి కలుస్తాను. నేను రేపు యుఎస్ వెళ్తున్నాను. కాల్ చేసి చెప్పింది స్వాతి. ఇంటి దగ్గరే ఉన్నాను అంది భువన. ఆఫీస్కి హాలిడేనా? కాదు, నేనే సెలవు పెట్టాను. ఏం, ఒంట్లో బాగాలేదా? మనసేం బాగాలేదు అంది భువన. ఏమైందే? సరే వస్తున్నా అంది స్వాతి. స్వాతి వెళ్ళేసరికి భువన ఆమె కోసం ఎదురు చూస్తుంది. భువన ముఖం పిక్కుపోయి ఉంది. దిగులుగా ఉన్నట్లు కనిపించింది. ఎందుకే అలా ఉన్నావు? ఏం జరిగింది? అడిగింది స్వాతి. నేను జీవితంలో ఫెయిల్ అయ్యాననిపిస్తోంది. ఒంటరి బతుకు, ఏం సుఖం లేదు. జీరపోయిన గొంతుతో చెప్పింది భువన. నీ మొహం. జీవితంలో ఫెయిల్ అవ్వడం, పాస్ అవ్వడం ఏమిటి? అర్థం లేకుండా భర్త చనిపోయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లా? నీకు ఇంకా నిండా 25 ఏళ్ళు లేవు. ముందు ఎంతో జీవితం ఉంది. దిగులు పడితే ఎలా? ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. జీవితంలో నిత్యం నేర్చుకుంటూ ఉండాలి అంది స్వాతి. నా మానాన నన్ను బతికినివ్వడం లేదే ఈ జనం. ఇల్లు అమ్మేసి ఏదైనా హాస్టల్లో ఉంటే హ్యాపీగా ఉంటుందేమో. ఎందుకలా? ఇల్లు ఆఫీస్కి దూరంగా ఉందనా? ఓహో కాదు, ఎదురింట్లో కాంతమ్మని ఒక ఆమె ఉంది. నన్ను చూసి అసహ్యంగా ముఖం పెడుతుంది. నన్ను ఒక పురుగులా చూస్తుంది. నేను బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి మీద, ఎలక మీద పెట్టి కామెంట్స్ చేస్తుంది. నేను పొద్దున్నే లేచి కాలనీ పార్కులో కాసేపు వాకింగ్ చేసి పాల ప్యాకెట్టు తెచ్చుకుంటూ ఉంటాను. అప్పుడు ఆ కాంతమ్మ వాళ్ళ ఇంటి ముందు ఓడుస్తూనో ముగ్గులేస్తూనో కనిపిస్తుంది. పొద్దున్నే ఈ విధవకు విధిలే ఏం పని? దీని పాడు ముఖం చూడలేక చేస్తున్నాను. ఈరోజు నాకు ఏం మూడిందో అంటూ ఉంటుంది. భువన చెప్తుంటే ఆవేదన ఆమె గుండెను పిండుతున్నట్లుగా ఉంది. కొందరు చేదస్తులు మూఢనమ్మకాలతో చేస్తుంటారు. అటువంటి వాళ్లను పట్టించుకోకు. డోంట్ కేర్గా ఉండు. పవర్ఫుల్ మైండ్ ఉండాలే. వీక్ మైండ్ ఉంటే ఇట్లా ప్రతిదానికి బాధపడాలి. ఇంటి దగ్గర ఎట్లా ఉంటే ఆఫీసులో కూడా వేధింపులే. ఒంటరిదాన్నని లోకువా. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఏదో ఒక వంకతో వచ్చి పలకరిస్తూ బుట్టలో వేసుకోవాలని చూసేవాళ్లే. ఛీ, ఏ మనుషులో. మా మేనేజరు మరీ ఘోరం. ఛాంబర్కి పిలిచి పర్సనల్ విషయాలు మాట్లాడతాడు. ఒంటరిగా ఎట్లా ఉంటున్నావు? తోడు కావాలనిపించడం లేదా? రాత్రిళ్ళు నిద్ర పడుతుంది అంటూ నాన్సెన్స్ మాట్లాడుతుంటాడు అంటూ భువన ఏడవసాగింది. ఏడవకే, ఒంటరిగా ఉంటే అంతే, పాపిష్టి కళ్ళు పడతాయి. మళ్ళీ పెళ్లి చేసుకోవే అంది స్వాతి. చాలేవే, ఒకసారి అయిందిగా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా బతుకు పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుందని భయం. ఎందుకు అట్లా భయపడుతున్నావు? మనిషి ఆశావాతృప్తంతో ఉండాలి. భర్తలు చనిపోయిన వాళ్ళు ఎందరు మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా లేరు? ఏమోనే, ఆడపిల్ల పెళ్ళంటేనే జూదల్లా అనిపిస్తోంది. న్యూస్ పేపర్ చూస్తే భయం వేస్తోంది. భర్త వేధింపులు తాడలేక భార్య ఆత్మహత్య. భార్య మీద అనుమానంతో చంపిన భర్త. ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎందుకు ఇట్లా దిగజారుతున్నాయో అర్థం కావటం లేదు. అందుకే మళ్ళీ పెళ్ళంటే భయం. ఎందుకీ ఒంటరి బ్రతుకు అని విరక్తి కలుగుతోంది. ఏదో రోజున ఆత్మహత్య చేసుకుంటానేమో. లోలోన అణిగి ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. లావా ఎగసిపడినట్లు భువన
ఎర్రబడ్డ కళ్ళలో నుంచి ఉప్పొంగి వస్తున్నాయి కన్నీళ్ళు. భువన, ఏమైందే నీకు? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? భర్త లేడనే తప్ప నీకేం లోటు? జీతం, ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది, సొంత ఇల్లుంది. ఎందరు అమ్మాయిలకు ఇంత ఆర్థిక భరోసా ఉంది చెప్పు? నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉన్నావు. సంతోషంగా ఉండాలంటే నువ్వు మారాలి. బీ పాజిటివ్, ధైర్యం చెప్పింది. స్వాతి భువన చేతిని తన చేతుల్లోనికి తీసుకుంది. అల్లకల్లోలంగా ఉన్న మనస్థితిలో స్వాతి శృతిమెత్తని కరస్పర్శ భువనకు ఎంతో ఓదార్పునిచ్చింది. అక్కడున్నంతసేపు స్వాతి భువనకు ధైర్యం చెప్తూనే ఉంది. తమ క్లాస్మేట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో చెప్పుకున్నారు. కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నారు. స్వాతితో కబుర్లు భువనలో ఉత్సాహం నింపాయి. బాధను మరొకరితో పంచుకుంటే మనస్సు తేలికవుతుందని, సంతోషాన్ని పంచుకుంటే 10 రెట్లు పెరిగిపోతుందని భువనకు అనుభవమైంది. రేపు యూఎస్ వెళ్తున్నానే, మళ్ళీ ఎప్పుడు ఇండియా వస్తానో, ఈరోజు నీతో గడపాలనిపించి వచ్చాను. బాయ్ భువన అంటూ సెలవు తీసుకుని బయలుదేరింది స్వాతి. చెట్టు నుంచి పండుటాకులు రాలినట్లుగా రోజులు గడిచిపోతున్నాయి. 3 సంవత్సరాల తర్వాత స్వాతి అమెరికా నుంచి తిరిగి వచ్చింది. భువన వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళింది. భువనను చూసి సంబరమాశ్చర్యాలకు లోనైంది. భువనలో ఎంతో మార్పు కనిపించింది. ఆమె ముఖం కళకళలాడుతోంది. మెడలో నల్లపూసల గొలుసు, మంగళసూత్రాలు చూసి భువన మళ్ళీ పెళ్లి చేసుకుందని గ్రహించింది. బ్లూ కలర్ జరీ బార్డర్ ఉన్న వెంకటగిరి కాటన్ చీరలో హుందాగా ఉంది. ఎంతో సంతోషంగా ఉంది. భువన, ఏయ్ స్వాతి, సర్ప్రైజ్ చేశావే, ఎప్పుడు వచ్చావు? అమెరికా వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావే. దుర్మార్గురాలా, ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదే? నిష్ఠూరంగా అంది భువన. సారీనే, నా సెల్ ఫోన్ మిస్ అయ్యింది. నీ నెంబర్ అందులో ఉంది, నెంబర్ గుర్తులేదు. సరే వదిలేయి. ఎప్పుడు వచ్చావే? 2 రోజులయ్యింది. మా వారి బాబాయ్ కూతురు పెళ్ళి తెనాలిలో. ఈరోజు నైటు ఇక్కడి నుంచి తెనాలి వెళ్తున్నాం. నిన్న ఒకసారి చూసిపోదామని వచ్చాను అంది స్వాతి. పద, క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటూ భువన దారి తీసింది. ఇంతకుముందు చూసినప్పుడు దిగులుగా వాడిన మొగ్గలా ముడుచుకొని ఉన్న భువన ముఖం ఇప్పుడు పువ్వులా వికసించింది. నూతన కాంతి పులుముకుని నిగారించింది. క్యాంటీన్లో ఇద్దరు కార్నర్ సీట్లో కూర్చున్నారు. చెప్పవే భువన, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఎలా జరిగింది? నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే. అప్పుడు మీ ఇంట్లో నీ వాలకం చూసి భయం వేసింది, ఏమైపోతావో అని. ఎనీహో హ్యాపీగా ఉన్నావు అంది స్వాతి. అంతా గమ్మత్తుగా జరిగిందే. మా ఆఫీస్కి కొత్తగా వచ్చి చేరాడు కిషోర్. అతని రాకతో నా జీవితం మలుపు తిరిగింది. ఒకరోజు మా మేనేజర్ పిలిచి తనతో క్యాంపుకు రావాలని ఒత్తిడి చేశాడు. అతడితో వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఫ్రస్ట్రేషన్తో నేను ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు కిషోర్ వచ్చి కారణం అడిగితే మేనేజర్ వేధింపుల గురించి చెప్పాను. నువ్వు ఏడవడం కాదు భువన, వాడిని ఏడిపించాలి అని నేను ఏం చెయ్యాలో చెప్పాడు. మేనేజర్ నన్ను రమ్మని అటెండర్తో కబురు చేశాడు. నేను ఛాంబర్లోకి వెళ్ళి తలుపు మూసి బోల్ట్ పెట్టాను. గట్టిగా తిడుతూ తిరగబడ్డాను. ఎడాపెడా చెంపలు వాయించాను. పేపర్ కట్టర్ తీసుకుని గొంతు కోసేస్తాను అని అరిచాను. దెబ్బకి వణికిపోయాడు. నేను తలుపు తీసుకుని సెక్షన్లోకి వెళ్ళి స్టాఫ్ అందరి ముందు మేనేజర్ని తిట్టడం కంటిన్యూ చేశాను.
ఏమనుకుంటున్నావు? నన్ను పక్కలోకి రమ్మంటావా? ఒంటరిదాన్నని లోకువా, చంపేస్తాను అంటూ చెలరేగిపోతుంటే స్టాఫ్ అంతా నన్ను దెయ్యం పట్టిందని చూసినట్టు నోరెళ్ళబెట్టి చూశారు. మర్నాడు మేనేజర్ ఆఫీస్కి రాలేదు. అవమాన భారంతో సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. భువన మనసుకి ఆనాటి దృశ్యాలు సినిమాలా కనిపిస్తున్నాయి. ఆనాటి అనుభూతి ఆమె మనసుని పట్టి ఊపేస్తుంది. వెరీ గుడ్ భువన, భలే పనిచేశావే. కిషోర్ నీకు మంచి ఐడియా ఇచ్చాడు. ఓ తర్వాత అంది స్వాతి. తర్వాత ఏముంది? కిషోర్ నేను లవ్లో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ చెప్పింది భువన. కిషోర్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న భువనకి కళ్ళ ముందు కొత్త బంగారు లోకం కనిపిస్తోంది. కిషోర్ బాగుంటాడా? అడిగింది స్వాతి. ఓ చూడు అంటూ సెల్ ఫోన్లో ఫోటోలు చూపించింది భువన. చూసావుగా, హుషారుగా ఉంటాడే, ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉంటాడు. హీ లుక్స్ ఫెంటాస్టిక్ చెప్పింది భువన. బాగుందే. ప్రసాద్ నగర్ కాలనీలో మీ ఇంట్లోనే ఉంటున్నావా, లేకపోతే కిషోర్తో అత్తారింటికి వెళ్ళిపోయావా అడిగింది స్వాతి. కిషోర్ ఇంటికే వెళ్ళి ఉంటున్నాను. నా ఇల్లు అద్దెకిచ్చాను. గుడ్. మీ ఇంటి ఎదురుగుండా ఉండే కాంతమ్మ ఏమంటున్నది? నువ్వు పెళ్లి చేసుకున్నాక అయినా వేధింపులు ఆపిందా? కాంతమ్మ ఇక్కడ ఉండటం లేదు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. అదేమంటే నేను కాపురం పెట్టింది ఎదిరింట్లోనే. కిషోర్ కాంతమ్మ చిన్న కొడుకు మరి అంటూ పగలబడి నవ్వసాగింది భువన. థ్యాంక్ యూ.